వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఇండియా బ్లాక్గా మహానాడులో ముఖ్యమంత్రికి ఈ నెల 29న తీర్మానపు మెమొరాండం అందజేస్తామని సిపిఐ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించడం జరిగింది. నేడు స్థానిక పెన్నా నగర్ నందలి సిపిఐ కార్యాలయంలో సిపిఐ ఏరియా కార్యదర్శి పి సుబ్బరాయుడు అధ్యక్షతన కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకే జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ 2007లో నాటి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేసి నిర్వహణను గాలి జనార్దన్ రెడ్డికి ఆప్పజెప్పారని, అయితే గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైన్స్ మొత్తం కృష్ణపట్నం ఓటర్ రేవు ద్వారా దేశాలు దాటించి సొమ్ము చేసుకుని ప్రొద్దుటూరు యాక్సిస్ బ్యాంకులో 400 కోట్లకు తాకట్టు పెట్టారన్నారు. దీనిపై సిపిఐగా పోరాడి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాటికి సంబంధించిన ఆస్తులను జప్తు చేయించేందుకు పోరాడమని, తదనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాడు 2017లో మరోమారు ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారని, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మరో 2 సార్లు శంకుస్థాపన చేశారన్నారు. ఇలా శంకుస్థాపనలకే కడప ఉక్కు పరిశ్రమ పరిమితమైంది తప్ప ఆచరణలో ఒక ఇటుక పేర్చలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ అంటే అమరావతి పోలవరం అంటున్నాడే తప్ప ఇతర జిల్లాలు అందులో విభజన హామీలలో పొందుపరచబడినటువంటి 13వ షెడ్యూల్కు సంబంధించి కడప ఉక్కు పరిశ్రమ ప్రస్తావన తీసుకురాకపోవడం సరైనది కాదన్నారు. ఈ మహానాడులో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు తీర్మానాలు ప్రవేశపెట్టి అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరపాలన్నారు. 2018లో నరేంద్ర మోడీ ప్రభుత్వం కడప ఉక్కు పరిశ్రమ పట్ల చిత్తశుద్ధి చూపడం లేదని నిరసిస్తూ సీఎం సురేష్ నాయుడు దీక్ష పెట్టి కనిమోలని రప్పించి ఆర్భాటం చేసి జిల్లాకు ఉక్కు పరిశ్రమ వస్తున్నట్లు ఓదరగొట్టారని ఆయన అన్నారు. ప్రస్తుతం అనకాపల్లి ఎంపీగా ఉన్నటువంటి సీఎం సురేష్ నాయుడు కిందపైన మీ డబుల్ ఇంజన్ సర్కారే ఉంది కాబట్టి జిల్లాల ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేయాలని, ఈ ప్రాంతం మీకు రాజకీయ భిక్ష పెట్టిందనే విషయం మర్చిపోవద్దని ఆయన హితవు పలికారు. దేశంలో 170 విమానాశ్రయాలు ఉన్నాయని, అందులో 70 విమానాశ్రయాల్లో విమానాలు ఎగరడం లేదని ఒకవైపు విమాన శాఖ తెలుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అమరావతి చుట్టూ ఎయిర్పోర్ట్కు భూముల సేకరణలో పడ్డాడు అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు 29 సంవత్సరాలైనా అర్ధ టీఎంసీ నీటిని కూడా ఉంచుకోలేని పరిస్థితి ఉందని, పోయిన బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లో తీరని అన్యాయం జరిగిందన్నారు. కేవలం 100 కోట్లు మాత్రమే విడుదల చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయితే ఈ చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ విద్యా, వ్యాపార, వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతాయని, నిరుద్యోగం రూపుమాసిపోతుందని ఆయన అన్నారు. రాజోలి నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ తీర్మానం చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. విరసం పూర్వ రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి మాట్లాడుతూ కడప జిల్లా పట్ల ఏ ప్రభుత్వం వచ్చినా చిత్తశుద్ధి లేకుండా అధికారం కోసం వాగ్దానాలుగానే మిగిలిపోతున్నాయన్నారు. అన్నమయ్య ప్రాజెక్టుకు 100 కోట్లు కేటాయించాల్సి ఉంటే ఇంతవరకు దానిపైన గత ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి ఇరువురు చొరవ చేయకపోవడం మూలంగా వరదలకు కొట్టుకుపోయిన గేట్ల మరమ్మతులకు నోచుకోకపోవడం లేదన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అని రాష్ట్ర విభజన హక్కుల్లో శ్రీకృష్ణ కమిటీ నివేదికల్లోనూ పొందుపరిచారన్నారు. 24,000 మందికి ప్రత్యక్షంగా 1,00,000 మందికి పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగినటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తే సామాజికంగా, రాజకీయంగా ప్రజలు చైతన్యవంతమవుతారని భావించే ఈ ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని ఆమె అన్నారు. కాంగ్రెస్ ఏరియా ఇన్ఛార్జి నజీర్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు జమ్మలమడుగు స్టీల్ సిటీగా రూపాంతరం చెందడానికి అవకాశం ఉందని, 1000 ఎకరాలు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రభుత్వాలు తీసుకోవడం, వాటిని కార్పొరేట్ కంపెనీలను పిలిపించడం పత్రికల్లో రావడం తప్ప కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఆచరణలో లేదని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం మెడలు వంచి కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోతే రాయలసీమ క్షమించదని ఆయన అన్నారు. జమ అయితే ఇస్లామిక్ హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ఎస్ మొయిద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తుల అమ్మకాల పట్ల ఉన్న శ్రద్ధ పాలకులకు నూతన పరిశ్రమలు నెలకొల్పడం పట్ల లేదన్నారు. ప్రశ్నించాల్సిన ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులకు పరిమితం అవ్వడం కూడా ప్రమాదకరమని, ఈ ప్రభుత్వాలను ప్రశ్నించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం ఏరియా కన్వీనర్ సలీం భాష మాట్లాడుతూ కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు అనేది 18 సంవత్సరాలుగా కలగానే మిగులుతోందన్నారు. కొంతమంది ముఖ్యమంత్రులు కడప జిల్లాను పూర్తిగా విస్మరించారని, పర్యవసానమే నేటి ఈ స్థితి అని, ఈ స్థితి నుంచి మెరుగైన పౌర సమాజాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా పోరాటాలే శరణ్యమని, ఆ మేరకు ఈ రౌండ్ టేబుల్ నుంచి ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ నాయకులు శివారెడ్డి, చేనేత సంఘం నాయకులు రామకృష్ణ, బొద్ది సుబ్బన్న, ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వైహరి, ఏఐటియుసి నాయకులు నరసింహ, నాయకులు అజ్మతుల్లా, భవనిర్మాణ కార్మిక సంఘం నాయకులు యోసోబు, మద్దిలేటి ఏపీ మహిళా సమాఖ్య నాయకురాలు ప్రమీల సుజాత, ఏఐవైఎఫ్ నాయకులు జహీర్ సురేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు మౌనిష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారికంగా మన జిల్లాకు వచ్చి పండగ చేసుకుంటుంది. అయితే ఈ పండగలో, వాళ్ళు చేసుకునే పండగలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలంటే కడప జిల్లా ఈ ప్రాంత అభివృద్ధి గురించి మీరు ఏం చేస్తారో చెప్తే, అంటే తెలుగుదేశం వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ నిరాహార దీక్ష చేశారు.
అట్లాగే ఉక్కు ఫ్యాక్టరీ గురించి అనేక హామీలు ఇచ్చినారు. తర్వాత శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కీలక అధికార భాగస్వామిగా తెలుగుదేశం ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మనకు విభజన చట్టంలో హామీగా ఇచ్చిన కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపడతారా లేదా అనేది రౌండ్ టేబుల్ సమావేశం తరఫున మనం ఈ మహానాడుని డిమాండ్ చేయవలసి ఉంది. ఎందుకు అనంటే వాళ్ళు ఎంతో ఘనంగా వాళ్ళ పార్టీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చి కడప జిల్లాలో మహానాడు జరపడం కడప జిల్లా ప్రజల అదృష్టం అని తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎప్పుడు కడప జిల్లా ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది అనంటే కనీసం ఈ సందర్భంగానైనా వాళ్లే హామీ ఇచ్చిన వాటిని నెరవేరిస్తే అప్పుడు ఉపయోగంగా ఉంటుంది. గడిచిన ఆయన ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి అని ఒక 5 ఏళ్ళు గడిపాడు. మళ్ళీ ఇప్పుడు కూడా అమరావతిని ఇంకొక 5 ఏళ్ళు గడపబోతున్నాడు. మనకు అది అర్థమవుతుంది. దానికోసం కూడా నిధులు సమీకరించింది ఏమీ లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. చాలా అవకాశం ఉన్నప్పటికీ కేంద్రంలో చాలా అవకాశం ఉన్నప్పటికీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులు డిమాండ్ చేయడం కానీ రాజధాని కోసం నిధులు డిమాండ్ చేయడం కానీ ఏది చేయకుండా 24 గంటలు మోడీ భజన చేయడం తప్ప తెలుగుదేశం లేదా ఆ కూటమిలో భాగస్వాములైన జనసేన వాళ్ళైతే పూర్తిగా కాషాయీకరణ చెందిపోయినారు. పూర్తిగా సామంత రాజుల్లాగా పూర్తిగా బానిసల్లాగా మెలగకుండా రాష్ట్ర అభివృద్ధికి ఏమేమి కావాలో, ఎందుకంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో డీలిమిటేషన్ లాంటి దుర్మార్గమైన చట్టాలని ముందుకు తీసుకొచ్చినప్పుడు వక్ఫ్ సవరణ లాంటివి తీసుకొచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఏమీ మాట్లాడలేదు. పైగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. అంటే మీరు కీలకంగా భాగస్వాములుగా ఉన్నారు, మీరు కాదంటే ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి ఉంది, కాబట్టి మీరు ఏమైనా చేస్తారేమో అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాగే 5 సంవత్సరాల పాలనకి విసిగి వేసారి మళ్ళీ చంద్రబాబుని అధికారంలోకి తీసుకొని వస్తే ఈ సంవత్సరానికి విసిగిపోయే పరిస్థితి తీసుకొని వస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కడప ఉక్కు ఫ్యాక్టరీ, అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయింది, ఇన్నేళ్ళైనా కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. శ్రీశైలం పూడిక తీసే పరిస్థితి లేదు, తుంగభద్ర పూడిక తీసే పరిస్థితి లేదు. ఇట్లా చాలా సమస్యలు రాయలసీమ చుట్టూ ఉన్నాయి. ముఖ్యంగా కడప జిల్లా కేంద్రంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ లేదంటే ఉక్కు ఫ్యాక్టరీ కానీ వీటిని వెంటనే చేపట్టాలని, ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర అవసరమైన నిధులు సమీకరించాల్సిన విభజన హామీని డిమాండ్ చేసి అమలు జరిపించుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది. కాబట్టి వాళ్ళు జరుపుకునే పండగ సందర్భంగా మేము దీన్ని గుర్తు చేస్తున్నాం.